నకిలీ మద్యం వ్యవహారంలో కీలక నిందితుడు అదేపల్లి జనార్దన్ రావు అధికారులకు దొరకకుండా ముందే కుట్రలు చేశారా? ఉద్దేశపూర్వకంగానే దక్షిణాఫ్రికాలో ఫోన్ వదిలేశారా? ఇంతకీ ఆ ఫోన్లో ఏముంది? ఎవరెవరితో లావాదేవీలు జరిపారు? నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డం కంటే లొంగిపోవడమే మేలని భావించారు. లొంగిపోయిన తర్వాత జరిగే విచారణలో ఎలాంటి ఆధారాలు ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం నిమిత్తం ఆఫ్రికా దేశానికి వెళ్లినట్టు వీడియోలో చెప్పి రాష్ట్రానికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు చెబుతానని చెప్పారు. అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగినట్టుగా ఎక్సైజ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే తనను అరెస్ట్ చేస్తారని గ్రహించిన జనార్దన్ రావు ఎలాంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. తాను ఉపయోగించే ఖరీదైన ఫోన్ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుల వద్ద వదిలేశారు. అక్కడ ఒక డమ్మీ ఫోన్ను తీసుకుని దాని ద్వారా సంప్రదింపులు చేసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఆ డమ్మీ ఫోన్ను మరో స్నేహితుడికి అప్పగించారు. విమానాశ్రయంలో జనార్దన్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్సైజ్ పోలీసులు విజయవాడలోని రహస్య ప్రదేశంలో విచారించారు. ఆ సమయంలో ఫోన్ గురించి అధికారులు ఆరా తీయగా ఆఫ్రికాలో దొంగలెత్తికెళ్లారని కథలు వినిపించారు. అసలు మొత్తం డేటా ఈ ఫోన్లోనే ఉందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. జనార్దన్ రావు కంటే ముందు ఆయన సోదరుడు జగన్మోహన్ రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి ఫోన్ సీజ్ చేశారు. దానిలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి కొంత డేటాను రాబట్టారు. మరింత సమాచారం కోసం ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. జనార్దన్ రావు ఫోన్లో అంతకంటే ఎక్కువ డేటా ఉంటుందని అధికారులు భావించారు. మోసపూరిత వ్యవహారాలను చక్కబెట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న జనార్దన్ రావు ఎక్సైజ్ పోలీసులు వేసే అడుగులను ముందుగానే గ్రహించారు. ఫోన్ సీజ్ చేస్తే గుట్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందని భావించి దానిని ఆఫ్రికాలో తన వారికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు విజయవాడలోని విద్యాధరపురం చెరువు సెంటర్లో ఉన్న శ్రీనివాస వైన్స్ ను భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుకు శ్రీనివాస వైన్స్ లో భాగస్వామ్యం ఉంది. దీంతో నకిలీ మద్యం అమ్మకాలను ఈ వైన్స్ నుంచే పెద్ద ఎత్తున చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని, వైన్స్ ను తక్షణమే మూసివేసేయాలని ఇటీవల సిపిఎం నాయకులు, పలువురు స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో షాపు సీజ్ చేశారు. ఇక ఈ కేసులో జనార్దన్ రావుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరెవరితో ఎటువంటి సంబంధాలున్నాయి, లావాదేవీలు జరిపిన వైనంపై అధికారులు ఆరా తీస్తున్నారు. జోగి రమేష్ తో చాటింగ్ తో పాటు తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత బావుమరిది కోటేశ్వరరావుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకు రావడంతో రాజకీయంగా వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.